హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పుట్టింట్లో రాఖీ సెలబ్రేషన్ అయితే ఎలా జరుగుతుందో చూడండి. మా పెద్దన్నయ్యనైతే నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఆ క్షణంలో ఫోన్ నా దగ్గర లేకపోయింది. సారీ అన్నయ్య, ఏమనుకోవద్దు. ఇక్కడైతే మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే రాఖీ సెలబ్రేషన్ జరుగుతుంది చూడండి. మా చిన్న వదిన, చిన్నన్నయ్య, అలాగే నేనైతే వదినల కోసం స్పెషల్గా వదిన మర్దళ్ళ గాజులు కూడా తీసుకెళ్ళాను. ఇతనైతే మా చిన్న అన్నయ్య అండి. నేను ఎక్కువగా ఇద్దరం అయితే బాగా కొట్లాడుకుంటామండి. మా చిన్నన్నయ్య, వదిన, వాళ్ళ పాప ఎంత క్యూట్గా ఉందో చూడండి. చిన్న పాప అండి, చాలా క్యూట్గా ఉంటుంది. పేరు వచ్చేసి వేద. వదిన మర్దళ్ళ గాజులు కూడా వేస్తున్నామండి. ఇదిగో చూడండి, ఇదైతే మా వదిన మర్దళ్ళ గాజులు. చూడండి ఎలా జరిగిందో. నేను షాపింగ్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, మా చిన్నమ్మ నేను డెలివరీ టైంలో నాకు చాలా హెల్ప్ చేసిందని ఆ చిన్నమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాను ఫ్రెండ్స్. ఆ తమ్ముడే, నేనన్న తమ్ముడు, వాడికి నేనే అక్కని. ఇంకా అన్నీ మేము చిన్నప్పుడైతే చాలా ఫైటింగ్ వేసేవాళ్ళమి. నాకు వానికైతే 3 నెలలు తేడా అండి. మేమిద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళమి. ఇద్దరం ఒకటే దగ్గర చదువుకున్నాం కూడా. మా ఇంటి దగ్గరే చదువుకున్నాడు మా తమ్ముడు కూడా చాలా సంవత్సరాల వరకు. ఇదైతే వాళ్ళ కుటుంబం అండి. మా తమ్ముడు, మరదలు, వాళ్ళిద్దరు పిల్లలండి. ఇక్కడ కూడా నేను రాఖీ సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నానో చూడండి. మా చిన్నమ్మ కూడా కనిపిస్తుంది మధ్యలో, చూసారు కదా. ఈ చిన్నమ్మ నేను డెలివరీ అప్పుడైతే నాకైతే దగ్గరుండి నన్ను మంచిగా కన్న బిడ్డలాగా చూసుకుంది. ఆ కృతజ్ఞత మనమైతే మర్చిపోలేముగా ఫ్రెండ్స్. ఎప్పుడు ఎలా ఉన్నా కూడా మనము అందరినీ తలుచుకుంటూ ఉండాలి. ఎప్పుడు కానీ మనస్సాక్షి అనేది బాధపడద్దు ఫ్రెండ్స్. అలా ఉండాలని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. తప్పుగా మాత్రం అనుకోవద్దు, ఎవరిని ఉద్దేశించి కాదు, నాకు అనిపించింది చెప్పాను. నేనైతే అందరికీ రాఖీతో పాటే వదిన మరదల గాజులు కూడా తీసుకెళ్ళాను. ఇక్కడ ఈ చిన్న మరదలకి కూడా నాకన్నా తమ్ముడు కాబట్టి నేను మరదలు అంటున్నాను. ఇక్కడ కూడా గాజులు వేశాను. మా తమ్ముడు అయితే చాలా జోక్స్ వేశాడు. అవన్నీ నవ్వుకుంటూ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము చాలాసేపటి వరకు. ఇంకా ఇలా జరిగింది మా గాజుల సవ్వడి. చూడండి, నేనైతే గాజులు వేస్తున్నా మా మరదలకి. ఇది మా మరదల సంగతులు, నా సంగతులు. చూడండి ఎలా వేస్తున్నాం అనేది. ఇలా జరిగిందండి మా గాజుల సవ్వడి. తర్వాత నాకు కూడా వాళ్ళు బట్టలు పెట్టారు. చూడండి వీడియో మొత్తం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే నా పుట్టినింటి తరపున రాఖీ సెలబ్రేషన్ అండి. మీరందరూ ఇలాగే జరుపుకున్నారా? ఏ విధంగా జరుపుకున్నారా అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే జరుపుకున్న విధానాన్ని అయితే మీకైతే చాలా స్పష్టంగా చూపించాను. ఇక్కడ నేను వెళ్ళవలసిన కుటుంబాలు, ఇంకొక కుటుంబం కూడా మిస్ అయిందండి. ఇంకా మా తమ్ముడు అయితే చాలా జోకులు చేశాడు. నేను బట్టలు పెడుతున్నా, నా సెంటిమెంట్ డైలాగ్ని అయితే ఖచ్చితంగా చూపెట్టు అనేసి మరీ చెప్పాడు.
ఇంకా ఇంతటితో అయితే నా రాఖీ సెలబ్రేషన్ చూడండి. కాళ్ళకు దండం పెట్టేదైతే స్పష్టంగా చూపించు అని అన్నాడు మా తమ్ముడు. ఇది చూడండి, ఇగో ఇప్పుడే ఇదే సంఘటన అండి. చాలా నవ్వుకున్నాం మేమైతే. ఇంకా ఇంతటితో నా రాఖీ సెలబ్రేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టడం మరవకండి. ఓకేనా, బాయ్ మరి.